హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం గత కొన్ని క్లాస్లో నుంచి గ్రూప్స్కి సంబంధించిన సిలబస్లో నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డిస్కషన్ చేసుకుంటున్నాం అండి. మీరు ఎవరైనా గ్రూప్స్కి ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటే నా ఛానల్ ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు యూజ్ అయ్యే విధంగా క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. మరి లేట్ చేయకుండా మన క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, కింద పేర్కొన్న వారిలో ఢిల్లీని పరిపాలించిన స్త్రీలలో మొదటి మరియు చివరి వారెవరు? కింద పేర్కొన్న వారిలో ఢిల్లీని పరిపాలించిన స్త్రీలలో మొదటి మరియు చివరి వారెవరు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ చాంద్ బీబీ, ఆప్షన్ బి ఝాన్సీ రాణి, ఆప్షన్ సి రజియా బేగం, ఆప్షన్ డి కిట్టమ్మ. ఆప్షన్ ఏ చాంద్ బీబీ, ఆప్షన్ బి ఝాన్సీ రాణి, ఆప్షన్ సి రజియా బేగం, ఆప్షన్ డి కిట్టమ్మ. కింద పేర్కొన్న వారిలో ఢిల్లీని పరిపాలించిన స్త్రీలలో మొదటి మరియు చివరి వారెవరు? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి రజియా బేగం. రజియా బేగం ఢిల్లీలో పరిపాలించిన స్త్రీలలో మొదటి మరియు చివరి వారు. నెక్స్ట్ క్వశ్చన్, కింద పేర్కొన్న వారిలో ఎవరు చంద్రమండలపై మొదట కాలిని మోపిరి? కింద పేర్కొన్న వారిలో ఎవరు చంద్రమండలంపై మొదట కాలిని మోపిరి? రైట్ ఆన్సర్ ఇస్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్, అజ్మీర్లో ఏ సన్యాసి యొక్క గౌరీ కలదు? అజ్మీర్లో ఏ సన్యాసి యొక్క గౌరీ కలదు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ బద్రుద్దీన్ జాకరియా, ఆప్షన్ బి ఖవాజా వలీముల్లా, ఆప్షన్ సి చిస్తి, ఆప్షన్ డి అబ్దుల్ పతారి. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి చిస్తి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో ఒలింపిక్ క్రీడకు ఎన్నికైన మొదటి భారతీయ మహిళ? క్రింది వానిలో ఒలింపిక్ క్రీడకు ఎన్నికైన మొదటి భారతీయ మహిళ? ఆప్షన్స్. ఆప్షన్ ఏ షైనీ అబ్రహాం, ఆప్షన్ బి పిటి ఉషా, ఆప్షన్ సి జ్యోతిర్మయి, ఆప్షన్ డి కర్ణం మల్లేశ్వరి. ఆప్షన్ ఏ షైనీ అబ్రహాం, ఆప్షన్ బి పిటి ఉషా, ఆప్షన్ సి జ్యోతిర్మయి, ఆప్షన్ డి కర్ణం మల్లేశ్వరి. క్రింది వారిలో ఒలింపిక్ క్రీడకు ఎన్నికైన మొదటి భారతీయ మహిళ? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి పిటి ఉషా. పిటి ఉషా ఒలింపిక్ క్రీడకు ఎన్నికైన మొదటి భారతీయ మహిళ. నెక్స్ట్ క్వశ్చన్, కింద పేర్కొన్న వారిలో దేనిని శక్తి యొక్క అరుడ ఆధారముగా ఉపయోగించురు? క్రింది పేర్కొన్న వానిలో దేనిని
శక్తి యొక్క అరుడ ఆధారముగా ఉపయోగించరు. ఆప్షన్స్. ఆప్షన్ ఏ కిరోసిన్ లాంతరు. ఆప్షన్ బి మైనాపు వత్తి. ఆప్షన్ సి సౌర లాంతరు. ఆప్షన్ డి ఎల్సిడి టార్చ్. ఆప్షన్ ఏ కిరోసిని లాంతరు. ఆప్షన్ బి మైనాపు వత్తి. ఆప్షన్ సి సౌర లాంతరు. ఆప్షన్ డి ఎల్సిడి టార్చ్. కింద పేర్కొన్న వానిలో దేనిని శక్తి యొక్క అదృఢ ఆధారంగా ఉపయోగించరు? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి సౌర లాంతరు. సౌర లాంతరు. నెక్స్ట్ క్వశ్చన్. పాలేగారు సంస్థను నిషేధించినది ఎవరు? పాలేగారు సంస్థను నిషేధించినది ఎవరు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ సిపి బ్రౌన్. ఆప్షన్ బి రుత్తర్ పోర్ట్. ఆప్షన్ సి థామస్ మన్రో. ఆప్షన్ డి సర్ అర్దన్ కాటన్. ఆప్షన్ ఏ సిపి బ్రౌన్. ఆప్షన్ బి రూథర్ పోర్ట్. ఆప్షన్ సి థామస్ మన్రో. ఆప్షన్ డి సర్ అర్దన్ కాటన్. పాలేగారు సంస్థను నిషేధించినది ఎవరు? రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి థామస్ మన్రో. థామస్ మన్రో. నెక్స్ట్ క్వశ్చన్. రాజ్యాంగం యొక్క భూమికను తయారు చేసిన వారు? రాజ్యాంగం యొక్క భూమికను తయారు చేసిన వారు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ పండిట్ నెహ్రూ. ఆప్షన్ బి బిఆర్ అంబేద్కర్. ఆప్షన్ సి జేబి కృపలాని. ఆప్షన్ డి పిడి మాలయ్య. ఆప్షన్ ఏ పండిట్ నెహ్రూ. ఆప్షన్ బి బిఆర్ అంబేద్కర్. ఆప్షన్ సి జేబి కృపలాని. ఆప్షన్ డి పిడి మాలయ్య. రాజ్యాంగం యొక్క భూమికను తయారు చేసిన వారు ఎవరంటే రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ పండిట్ నెహ్రూ. ఆప్షన్ ఏ పండిట్ నెహ్రూ. నెక్స్ట్ క్వశ్చన్. 4000 మెగావాట్ల పవర్ ప్రాజెక్ట్ను కృష్ణపట్నంలో ఏమని పిలుస్తారు? 4000 మెగావాట్ల పవర్ ప్రాజెక్ట్ను కృష్ణపట్నంలో ఏమని పిలుస్తారు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ ప్రకాశం పంతులు. ఆప్షన్ బి ఎన్టీ రామారావు. ఆప్షన్ సి దామోదరం సంజీవయ్య. ఆప్షన్ డి పొట్టి శ్రీరాములు. ఆప్షన్ ఏ ప్రకాశం పంతులు. ఆప్షన్ బి ఎన్టీ రామారావు. ఆప్షన్ సి దామోదరం సంజీవయ్య. ఆప్షన్ డి పొట్టి శ్రీరాములు. 4000 మెగావాట్ల పవర్ ప్రాజెక్ట్ను కృష్ణపట్నంలో ఏమని పిలుస్తారు? రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి
దామోదరం సంజీవయ్య. దామోదరం సంజీవయ్య అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ ఇక్కడ ఉన్నది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ ఇక్కడ ఉన్నది. ఆప్షన్స్, ఆప్షన్ ఏ కోల్కతా, ఆప్షన్ బి చెన్నై, ఆప్షన్ సి న్యూఢిల్లీ, ఆప్షన్ డి పాటియాలా. ఆప్షన్ ఏ కోల్కతా, ఆప్షన్ బి చెన్నై, ఆప్షన్ సి న్యూఢిల్లీ, ఆప్షన్ డి పాటియాలా. ఆప్షన్ ఏ కోల్కతా, ఆప్షన్ బి చెన్నై, ఆప్షన్ సి న్యూఢిల్లీ, ఆప్షన్ డి పాటియాలా. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ ఇక్కడ ఉన్నది. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి పాటియాలా. ఆప్షన్ డి పాటియాలా. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామ పంచాయతీ సభ్యత్వం కొరకు ఎన్నికలలో పోటీ చేయవలనన్న ఎంత వయసు ఉండవలెను? గ్రామ పంచాయతీ సభ్యత్వం కొరకు ఎన్నికలలో పోటీ చేయవలన ఎంత వయసు ఉండవలెను? ఆప్షన్స్, ఆప్షన్ ఏ 21 సంవత్సరాలకు పైన, ఆప్షన్ బి కనీసం 25 సంవత్సరాలు, ఆప్షన్ సి 18 సంవత్సరాలు లేదా దానికి పైన, ఆప్షన్ డి 19 సంవత్సరాలు లేదా దానికి పైన. ఆప్షన్ ఏ 21 సంవత్సరాలకు పైన, ఆప్షన్ బి కనీసం 25 సంవత్సరాలు, ఆప్షన్ సి 18 సంవత్సరములు లేదా దానికి పైన, ఆప్షన్ డి 19 సంవత్సరాలు లేదా దానికి పైన. గ్రామ పంచాయతీ సభ్యత్వం కొరకు ఎన్నికలలో పోటీ చేయవలనన్న ఎంత వయసు ఉండవలెను? రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 21 సంవత్సరములకు పైన. 21 పైబడి ఉండాలండి. గ్రామ పంచాయతీ సభ్యత్వం కొరకు ఎన్నికలలో పోటీ చేయాలంటే 21 సంవత్సరాలకు పైన ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, విజయనగర సామ్రాజ్య శిథిలములు ఇక్కడ కనుగొనబడినది? విజయనగర సామ్రాజ్య శిథిలములు ఇక్కడ కనుగొనబడినది. ఆప్షన్స్, ఆప్షన్ ఏ హంపి, ఆప్షన్ బి బేజాపూర్, ఆప్షన్ సి అహ్మద్ నగర్, ఆప్షన్ డి వరంగల్. ఆప్షన్ ఏ హంపి, ఆప్షన్ బి బేజాపూర్, ఆప్షన్ సి అహ్మద్ నగర్,
ఆప్షన్ డి వరంగల్. విజయనగర సామ్రాజ్య శిథిలములు ఎక్కడ కనుగొనబడినది? రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ హంపి. హంపిలో విజయనగర సామ్రాజ్య శిథిలములు కనుగొనబడినవి. హంపిలో విజయనగర సామ్రాజ్య శిథిలములు కనుగొనబడినవి. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశ రాష్ట్రములను సంలీనము చేయుటకు ఈ బ్రిటన్ దేశీయుడు పౌరసత్వ సిద్ధాంతంను ఉపయోగించెను. భారతదేశ రాష్ట్రములను సంలీనము చేయుటకు ఈ బ్రిటన్ దేశీయుడు పౌరసత్వం సిద్ధాంతంను ఉపయోగించెను. అతను ఎవరని అడుగుతున్నారు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ లార్డ్ కర్జన్. ఆప్షన్ బి లార్డ్ డల్హౌసీ. ఆప్షన్ సి వారన్ హేస్టింగ్స్. ఆప్షన్ డి రాబర్ట్. ఆప్షన్ ఏ లార్డ్ కర్జన్. ఆప్షన్ బి లార్డ్ డల్హౌసీ. ఆప్షన్ సి హేస్టింగ్స్. ఆప్షన్ డి రాబర్ట్. భారతదేశ రాష్ట్రములను సంలీనము చేయుటకు ఈ బ్రిటన్ దేశస్థుడు పౌరసత్వంను ఉపయోగించెను. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి లార్డ్ డల్హౌసీ. ఆప్షన్ బి లార్డ్ డల్హౌసీ గారు భారతదేశ రాష్ట్రములను సంలీనం చేయుట కొరకు పౌరసత్వ సిద్ధాంతంను ఉపయోగించెను. నెక్స్ట్ క్వశ్చన్. అనీబీ సెంట్ దీనితో ముడిపడిన వాడు? అనీబీ సెంట్ దీనితో ముడిపడినవాడు. ఆప్షన్స్. ఆప్షన్ ఏ బ్రహ్మ సమాజ్. ఆప్షన్ బి కాంగ్రెస్ పార్టీ. ఆప్షన్ సి సూర్య సమాజ్. ఆప్షన్ డి థియోసాఫికల్. ఆప్షన్ ఏ బ్రహ్మ సమాజ్. ఆప్షన్ బి కాంగ్రెస్ పార్టీ. ఆప్షన్ సి ఆర్య సమాజ్. ఆప్షన్ డి థియోసాఫికల్ సొసైటీ. అనీబీ సెంట్ దీంతో ముడిపడిన వారు. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి థియోసాఫికల్ సొసైటీ. థియోసాఫికల్ సొసైటీతో అనీబీ సెంట్ ముడిపడినవాడు. నెక్స్ట్ క్వశ్చన్.
జై హింద్ అన్న నినాదం ఇచ్చినది? జై హింద్ అన్న నినాదం ఇచ్చినది. ఆప్షన్స్. ఆప్షన్ ఏ ఎంకే గాంధీజీ. ఆప్షన్ బి ఎస్సి బోస్. ఆప్షన్ సి పింగాళి వెంకయ్య. ఆప్షన్ డి సి రాజగోపాలాచారి. ఆప్షన్ ఏ ఎంకే గాంధీ. ఆప్షన్ బి ఎస్సి బోస్. ఆప్షన్ సి పింగాళి వెంకయ్య. ఆప్షన్ డి సి గోపాలాచారి. జై హింద్ అన్న నినాదం ఇచ్చినది ఎవరంటే రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఎస్సి బోస్. ఎస్సి బోస్. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశపు జాతీయ చిహ్నంలో ఏ రెండు జంతువులు కుడి ఎడమలపై నిలుచున్నవి? భారతదేశపు జాతీయ చిహ్నంలో ఏ రెండు జంతువులు కుడి ఎడమలపై నిలుచుచున్నవి? ఆప్షన్స్. ఆప్షన్ ఏ ఎద్దు మరియు గుర్రం. ఆప్షన్ బి ఎద్దు మరియు ఆవు. ఆప్షన్ సి గుర్రం మరియు మేక. ఆప్షన్ డి ఆవు మరియు గుర్రం. ఆప్షన్ ఏ ఎద్దు మరియు గుర్రం. ఆప్షన్ బి ఎద్దు మరియు ఆవు. ఆప్షన్ సి గుర్రం మరియు మేక. ఆప్షన్ డి ఆవు మరియు గుర్రం. భారతదేశపు జాతీయ చిహ్నంలో ఏ రెండు జంతువులు కుడి ఎడమలపై నిలుచుచున్నవి? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ ఎద్దు మరియు గుర్రం. ఎద్దు మరియు గుర్రం. నెక్స్ట్ క్వశ్చన్. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క మొదటి మహాదీయ ప్రెసిడెంట్ ఎవరు? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క మొదటి మహాదీయ ప్రెసిడెంట్ ఎవరు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ మహదాలి జిన్నా. ఆప్షన్ బి బద్రుద్దీన్ క్యాబ్ది. ఆప్షన్ సి సర్ సయాద్ అహ్మద్ ఖాన్. ఆప్షన్ డి మీర్జా ఇస్మాయిల్. ఆప్షన్ ఏ మహదాలి జిన్నా. ఆప్షన్ బి బద్రుద్దీన్ క్యాబ్ది. ఆప్షన్ సి సర్ సయాద్
అహ్మద్ ఖాన్. ఆప్షన్ డి మిర్జా ఇస్మాయిల్. ఇండియా యొక్క నేషనల్ కాంగ్రెస్ యొక్క మొదటి మహనీయ ప్రెసిడెంట్ ఎవరు? రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి బద్రుద్దీన్ త్యాబ్ది. బద్రుద్దీన్ త్యాబ్ది. నెక్స్ట్ క్వశ్చన్. కొమరం భీం వీరికి వ్యతిరేకంగా పోరాడిరి. కొమరం భీం వీరికి వ్యతిరేకముగా పోరాడిరి. ఆప్షన్స్. ఆప్షన్ ఏ బ్రిటిష్ పాలకులు. ఆప్షన్ బి నిజాం ప్రభుత్వం. ఆప్షన్ సి బ్రిటన్ ప్రభుత్వం. ఆప్షన్ డి ఇవేవి కావు. ఆప్షన్ ఏ బ్రిటిష్ పాలకులు. ఆప్షన్ బి నిజాం ప్రభుత్వం. ఆప్షన్ సి బ్రిటన్ ప్రభుత్వం. ఆప్షన్ డి ఇవేవి కావు. కొమరం భీం వీరికి వ్యతిరేకంగా పోరాడిరి. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి నిజాం ప్రభుత్వం. కొమరం భీం నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిరి. నెక్స్ట్ క్వశ్చన్. విజయనగర పట్టణం ఈ నది యొక్క ఉత్తర తీరంలో ఉన్నది. విజయనగర పట్టణం ఈ నది యొక్క ఉత్తర తీరంలో ఉన్నది. ఆప్షన్స్. ఆప్షన్ ఏ కృష్ణ. ఆప్షన్ బి తుంగభద్ర. ఆప్షన్ సి కావేరి. ఆప్షన్ డి పెన్నా. ఆప్షన్ ఏ కృష్ణ. ఆప్షన్ బి తుంగభద్ర. ఆప్షన్ సి కావేరి. ఆప్షన్ డి పెన్నా. విజయనగర పట్టణం ఈ నది యొక్క ఉత్తర తీరంలో ఉన్నది. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి తుంగభద్ర. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి తుంగభద్ర. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యక్తి భారతదేశపు రాష్ట్రపతిగా ఎన్నిక చేయబడలేదు ఎప్పుడైతే అతను ఒక వ్యక్తి భారతదేశపు రాష్ట్రపతిగా ఎన్నిక చేయబడలేదు ఎప్పుడైతే అతను డాష్. ఆప్షన్స్ చూద్దాం. భారత పౌరుడైనప్పుడు. ఆప్షన్ బి 35 సంవత్సరాలు పైబడిన వయసు. ఆప్షన్ సి ఏ ప్రభుత్వం కిందైనా లాభంను కలిగించు పదవిలో ఉన్నప్పుడు. ఆప్షన్ సి లోక్సభ సభ్యుడు కానప్పుడు. ఒక వ్యక్తి భారతదేశపు రాష్ట్రపతిగా ఎన్నిక చేయబడలేదు ఎప్పుడైతే అతను ఏ ప్రభుత్వం కిందైనా
లాభమును కలిగించే పదవిలో ఉన్నప్పుడు. అర్థమైంది కదండి. ఏ ప్రభుత్వం కింద అయినా లాభంను కలిగించే పదవిలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి రాష్ట్రపతిగా ఎన్నిక చేయబడలేడు. అర్థమైంది కదండి క్వశ్చన్. ఓకేనండి. ఈ వీడియోని ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. నా వీడియో కనుక మీకు యూజ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతుండండి. మరొక వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తానండి. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.